మార్నింగ్ 6 నుంచి ఎక్సర్సైజ్ చేసి చాలా అలసిపోయాను. ఇప్పుడైతే కొంచెం రిఫ్రెష్ అవ్వాలి కాబట్టి స్నానం అయితే చేయాలి. ఈ స్విమ్మింగ్ పూల్ ఉంది కదా! ఈ స్విమ్మింగ్ పూల్ అలా ఎళ్లి అలా దుంకేస్తాననమాట. స్విమ్మింగ్ చేయడం చాలా ఇంపార్టెంట్. స్విమ్మింగ్ ఎలాగో నేర్చుకోవాలి. స్విమ్మింగ్ చేస్తూ స్నానం చేయడం అంటే చాలా బావుంటది. స్విమ్మింగ్ అంటే నాకు చాలా ఇష్టం. మరి ఎవరో ఫోన్ చేస్తున్నట్టున్నారే! పొద్దున్నే నేను ఎవరికి గుర్తొచ్చానబ్బా! హలో ఎవరు? హలో ఫ్రాంక్లిన్, నేను మోటోని. ఎలా ఉన్నావు? అరే మోటో నువ్వా? నేను చాలా బాగున్నాను. నువ్వెలా ఉన్నావు? పత్లు ఎలా ఉన్నాడు? మేము బాగున్నాము, కానీ మాకు చాలా బోర్ కొడుతుంది. నువ్వు ఇక్కడికి వస్తే మన గేమ్ ఆడుకోవచ్చు అని ఫోన్ చేసాం. అవునా మోటు, నాకు ఈరోజు హాలిడేనే. నేను మీ దగ్గరికి చార్లీ గేమ్ తీసుకొని వస్తాను. సరే ఫ్రాంక్లిన్. ఇంకా చెల్లో గైస్, చాలా రోజుల తర్వాత నా ఫ్రెండ్స్ మోటు పత్లు ఫోన్ చేసి నన్ను రమ్మన్నారు. ఇంకా నేను ఆగలేను. వెంటనే నా ఓల్డ్ హౌస్ కి వెళ్ళి చార్లీ గేమ్ తీసుకొని ఫుర్ఫిర్ నగర్ కి అయితే వెళ్ళిపోతా. నేను చెప్పాను కదా, మన ఓల్డ్ హౌస్ లో చార్లీకి సంబంధించిన పేపర్స్ అండ్ పెన్సిల్స్ అయితే ఉన్నాయి. అవి మనం తీసుకొని ఫుర్ఫిర్ నగర్ కి వెళ్ళి అసలు చార్లీ అర్థ దెయ్యం వస్తుందా రాదా అని అయితే తెలిసిపోతుంది ఈ రోజు. మీరు మాత్రం వీడియోని లాస్ట్ దాకా చూడండి. అండ్ చార్లీ అర్థ దెయ్యం వస్తుందా రాదు అని కామెంట్ అయితే చేయండి. మీతో మాట్లాడుతూ కార్ డ్రైవింగ్ సరిగ్గా చేయలేదు గైస్. కార్ చూడండి ఎలా అయిపోయిందో. అందుకే మాట్లాడుతూ డ్రైవింగ్ చేయకూడదు అంటారు. ఇంకా లేట్ చేయకుండా నేనైతే ఓల్డ్ హౌస్ లోకి వెళ్ళి చార్లీ పేపర్లు అయితే తీసేసుకుంటాను. ఎందుకంటే ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. పెట్రోల్ కూడా కొట్టించుకోవాలి నేను ఇప్పుడు వెళ్ళి. గైస్, నేను పెట్రోల్ కూడా కొట్టించేసుకున్నాను. ఇప్పుడు డైరెక్ట్ బీచ్ కి అయితే వెళ్ళాలి. ఎందుకంటే వాటర్ లో నుంచే మనం బోట్ మీద ఫుర్ఫ్రీ నగర్ కి అయితే వెళ్ళాలి. ఇదిగోండి గైస్, నేనైతే బోట్ లో ఉన్నాను. ఇప్పుడు ఫుర్ఫ్రీ నగర్ కి అయితే ప్రయాణం చేసాము. అదిగోండి మనకు ఫుర్ఫ్రీ నగర్ అయితే కనిపిస్తుంది. 1 hour later. నేను బోట్ ని అక్కడే పార్క్ చేసేసి ఫుర్ఫ్రీ నగర్ లోకి అయితే ఎంట్రీ అయితే ఇచ్చేసాను. మన మోటు పత్లు ఫ్రెండ్స్ అక్కడే ఉన్నారు. నేను వచ్చేసా. అరే ఫ్రాంక్లిన్, ఇంతసేపు నీ కోసం మేము తినకుండా ఎదురు చూసాం తెలుసా? అవునా మోటు పత్లు, సారీ. మీరైతే ఇప్పుడు తినండి. మనం నైట్ చార్లీ గేమ్ ఆడదాం. సరే పదా. చీకటి అవ్వగానే ఫ్రాంక్లిన్ అండ్ మోటు పత్లులు చార్లీ గేమ్ స్టార్ట్ చేస్తారు. ఈ గేమ్ లో మనం చార్లీని కొన్ని క్వశ్చన్స్ అయితే అడగాల్సి ఉంటుంది. అది ఆన్సర్స్ అయితే ఇస్తుంది. సో మోటు అండ్ పత్లు, మనం గేమ్ అయితే స్టార్ట్ చేద్దాం. చార్లీ మేము గేమ్ ఆడొచ్చా? అరే అయినా నాకు ఇలాంటి గేమ్స్ అంటేనే నమ్మకం లేదు. ఎందుకంటే చార్లీయే ఉండదు. సరే మళ్ళీ ఇంకొకసారి ట్రై చేద్దాం. చార్లీ నువ్వు ఇక్కడ ఉన్నావా? అరే మోటు పత్లు, చార్లీ నిజంగానే ఇక్కడ ఉందంట. చార్లీ మేము గేమ్ ఆపేయచ్చా? అరే ఫ్రాంక్లిన్, నువ్వు ఎలాంటి గేమ్ తెచ్చావురా? ఇది మా ప్రాణాల మీదకి వచ్చేలాగా ఉంది రే. చార్లీ నువ్వు మమ్మల్ని చంపేస్తావా ఏంటి? అరే మోటు పత్లు, మన పని అయిపోయిందిరా. చార్లీ మేము ఈ గేమ్ ఇక్కడికి ఆపేస్తున్నాం. మమ్మల్ని వదిలే ప్లీజ్. అరే దేవుడా ఫ్రాంక్లిన్, నువ్వేంట్రా ఇంత పని చేసావు? చార్లీ మనల్ని వదిలేటట్టు లేదురా. అరే ఏదో పిచ్చి సౌండ్లు వస్తున్నాయిరా, నాకు భయం వేస్తుందిరా. అరే మోటు పత్లు, మన వెనకాల ఏంటిది అది? గైస్, చార్లీ ఫ్రాంక్లిన్ మోటు పత్లుని చంపేసింది. మీరు చార్లీ గేమ్ అస్సలకే ఆడకండి.